మిత్రులందరికీ నమస్తే అండి. ఈరోజు మన పరిస్థితి గురించి తెలుసుకుంటే ఆహార సంక్షోభంలో ఉన్నామనమాట మనం. అంటే మనకి పాలలో యూరియా, ఐస్ క్రీమ్‌లో డిటర్జెంట్ ఇలాగా క కలిసిపోయి మనం ఏమీ చేయలేని స్థితిలో ఉన్నామనమాట. ఆహార కల్తీ అనమాట మన దేశంలో. ఇది పార్లమెంట్‌లో రాఘవ్ చద్దా అని రాజ్యసభలో ఆయన రాజ్యసభ మెంబరు ఎంపీ గారు. ఆయన ప్రస్తావించారనమాట. ఆహార కల్తీ మనకెలా ఉందో అని. అతిపెద్ద ఆరోగ్య సంక్షోభం కింద ఉందండి ఇది అని చెప్పేసి దీన్ని అంతా ఎక్కువగా మన యువకులు దీని గురించి పోరాడాలి. ఎంచేతంటే మనకి విషాలు తినిపిచ్చేస్తూ ఉంటే తినేసి మన ఆసుపత్రులకి వెళ్ళిపోవడం మన దేశంలో దీని గురించి పోరాడవలసిన అవసరం ఉందన్నమాట. ఈ దిద్దుబాటు చర్యలని సూచించారనమాట. పాలలో యూరియా ఉంటుంది. కూరగాయల్లో ఆక్సిటోసిన్, పన్నీర్‌లో కాస్టిక్ సోడా, మసాలా దినుసుల్లో ఇటుక పొడి, తేనెలో పసుపు రంగు, కోళ్ళల్లో స్టెరాయిడ్లు, ఐస్ క్రీమ్‌లో డిటర్జెంట్. మనందరం నెమ్మదిగా విషాన్ని తింటున్నాం. బియ్యంలో ఏమో పురుగు మందులు. ఈ రకంగా మనం మనకి జరుగుతుందనమాట. అంటే ఆహార కల్తీ జరుగుతుంది. మనకిప్పుడు నడుస్తోంది చూడండి ఈ తిరుపతి లడ్డూలో కల్తీ. ఈ రకంగా మనం అంతా ఇలా విషాలు తింటూ బతుకుతున్నాం. దీని గురించి మనం యువకులు, సమాజంలో పెద్దలు ఆలోచించి దీన్ని ఎలా నివారించుకోవాలి. మీకు ఇతర దేశాల్లో కామెంట్ చేయండి ఇలా ఉంటుందా అని చెప్పేసి. ఉండదు. దీని గురించి మనం ఆలోచించాలని చెప్పేసి విజ్ఞులకి తెలియజేస్తున్నాను. దీని గురించి సబ్స్క్రైబ్ చేసి ఇటువంటి అన్యాయాలను ఎదుర్కోవడానికి మనం పూనుకోవాలని చెప్పేసి చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ విన్నందుకు.